శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 172వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఇంతవరకు మనం గోవర్ధన పర్వతం శ్రీకృష్ణుడు ఎత్తడం, 7 రోజులు 7 పగళ్ళు 7 రాత్రులు నిశ్చలంగా ఆ పర్వతాన్ని తన వేలిపై నిలబడిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత ఇంద్రుడి ప్రభావం తగ్గిపోయింది, వర్షాలు వెలిసిపోయాయి. అప్పుడు వాళ్ళు గోవులు, ఆ రేపల్లిలోని పెద్దలు అందరూ కలిసి కృష్ణానుజ్ఞతో వెళ్ళిపోయారు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఇంద్రుడు పశ్చాత్తాప హృదయుడై తను చేసిన తప్పు తెలుసుకుని కృష్ణుని యొక్క పాదాలమై పడి ధ్యానం చేశాడు, స్తోత్రం చేశాడు. నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివి, నేనేం కావరము మాని పెద్దల త్రోవల జరుగుదు బుద్ధి తోడుతా ఈశా. ఓ లక్ష్మీవల్లభ, ఓ ఈశా, నా వంటి అజ్ఞానులను జ్ఞానశూన్యులను నీవు శిక్షిస్తే తక్కినవారు కూడా గర్వం వీడి బుద్ధి తెలుసుకుని సజ్జనులను మార్గాలను అనుసరిస్తారు అని చెప్తూ, వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మా సర్వపుణ్యపురుష నిఖిల భూతాత్మక బ్రహ్మ నీకు వందనంబు. ఓ నిష్కళంక, ఓ వసుదేవ కృష్ణ, నీవు స్వతంత్రుడవు, జ్ఞానస్వరూపుడవు, మహాత్ముడవు, సర్వపుణ్యపురుషుడవు, సర్వభూతాల్లోనూ నీ బీజరూపంలో ఉన్న పరబ్రహ్మవు నీవు, నిష్కలంకుడవు, నీకు వందనములు. ఓ మాధవ సర్వేశ్వర, నీ సామర్థ్యం తెలుసుకోలేక గోపకులు నన్ను ఉద్దేశించి యాగం చేయడం లేదని నీ గోకులాన్ని భయంకరమైన తీవ్రమైన జడివానలో ముంచెత్తాను. నీ మహిమ వల్ల నా ప్రయత్నం ఇలా వృధా అయింది. నేను నీ సేవకుణ్ణి, అపరాధం చేసిన వాణ్ణి, నన్ను దయతో చూడు అని ప్రార్థించాడు. నేను బ్రహ్మాదులెరుగలేరు జడతానిష్టుండ లోకత్రయావన దుర్మాన గరిష్ఠుండను విపుల దుర్వైదుప్య భూయిష్ఠుండను వినయత్యాగవరిష్ఠుండను గుజనగర్విశ్రేష్ఠుడను దేవ నీ ఘనలీలా విభవంబు పెంపు తెలియంగా ఎవ్వడన్ సర్వగా. ఓ స్వామి, ఓ సర్వాంతర్యామి, నిన్ను బ్రహ్మాది దేవతలే తెలుసుకోలేరు, ఇంకా నేనెంత? నేను ఇంద్రుణ్ణి, ముల్లోకాలను పాలిస్తున్నాననే ఎంతో గర్వంతో ఉన్న దురభిమాన గరిష్ఠుణ్ణి, చెడ్డ పాండిత్యం కలవాళ్లలో మేటిని, వినయాన్ని త్యజించిన వాళ్లలో శ్రేష్ఠుణ్ణి, దుర్జనులలో గర్వులలో శ్రేష్ఠుణ్ణి. నీ ఘనలీలా వైభవాతిశయాన్ని తెలియజేయడానికి నేను ఎంతటి వాణ్ణి. ఇక్కడ ఈ పద్యంలో ఉపయోగించిన విశేషణాలన్నీ శ్రేష్ఠతావాచకాలు. అవేమిటి? నిష్ఠుండు, గరిష్ఠుడు, భూయిష్ఠుడు, వరిష్ఠుడు, శ్రేష్ఠుడు. ఇవి శ్రేష్ఠతావాచకాలు. వీటిని సాధారణంగా మంచివారికి విశేషణాలంగా వాడతారు.
ఇక్కడ దుర్గుణాలు కూడా విశేషణాలుగా వాడడం ఒక గొప్ప విశేషం అని అలా పలికిన ఇంద్రుణ్ణి చూసి చక్రి ఇట్లని అంటే శ్రీకృష్ణుడు ఇలా పలుకుతున్నాడు. అమరాధీశ్వర లక్ష్మితో తగిలి ఇట్లంధుండవై ఉన్నని సమదోద్రేకము త్రొంచి వైచుటకు నీ జన్నంబు తప్పించి తిన్ ప్రమదశ్రీకులు దండధారినగు నన్ భావింపరు ఎవ్వాని నిక్కము రక్షింపతలంతు వానిని అధనుంగావింతు జంభాంతక. ఓ జంభారి అంటే జంభుడని రాక్షసుణ్ణి వధించిన దేవేంద్ర అంటున్నారు శ్రీకృష్ణుడు. రాజ్య సంపద చే అంధుడవై ఉన్న నీ మదోద్రేకాన్ని అణిచివేయడానికి మాత్రమే ఈ యజ్ఞం నేనే తప్పించా. సిరి సంపదలతో మదించిన వారు నన్ను తెలుసుకోలేరు. ఎవరిని నేను నిజంగా రక్షిద్దామనుకుంటానో వారిని మొట్టమొదట నిర్ధనులుగా చేస్తాను. ఇప్పుడు బలిచక్రవర్తిని కూడా నిర్ధనుని చేశాడు వామనావతారంలో. సామ్రాజ్యాన్ని, సామ్రాజ్యలక్ష్మి, సిరి సంపదలు అన్నీ 3 అడుగుల నేల దానం తీసుకున్నాక ఆ బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేసేంత దీనస్థితికి తీసుకుపోయాడు. ఆ విషయాన్నే ఇక్కడ వేరే విధంగా గుర్తు చేస్తున్నారు. అని నా ఆజ్ఞ చేయుచుందుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర శ్రీయుతుడవై మదింపకు శ్రేయంబు కల్గు పొమ్ము చితకరిగమనా అని ఆజ్ఞ ఇస్తున్నారు. ఓ ఐరావత గమన అంటే ఐరావతం మే ప్రయాణం చేసేవాడా, వాహనంగా కలవాడా, ఓ దేవేంద్ర నా ఆనతిని శిరసా వహించు, నీ పదవిని నిలుపుకో, రాజ్యలక్ష్మీయుతుడివై అయ్యానని గర్వించకు, నీకు శుభాలు కలుగుతాయి, వెళ్ళు అన్నాడు. అప్పుడు వెంటనే వెళ్ళిపోలేదు ఇంద్రుడు, కృష్ణునికి మొక్కాడు. గోవుల మందతో వచ్చిన కామధేనువు భక్తజన సురభి అయిన శ్రీకృష్ణునితో ఇలా పలికాడు. ఆయన కూడా గోవుల మంద, కామధేనువు ఇలాంటివన్నీ తీసుకొచ్చాడు. విశ్వేశ విశ్వభావన విశ్వాకృతి యోగివంద్య విను నీ చేతన్ శాశ్వతులమైతిమిప్పుడు శాశ్వతముగ కంటి అధిక సౌఖ్యంబు హరి. ఓ విశ్వేశ్వర, విశ్వభావన, విశ్వాకార, మునులకు వందనీయుడవా వినండి, నీ వల్ల మేము శాశ్వతులమయ్యాం, ఇప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతున్నాం. ఓ దేవా, నీవు మాకు పరమ దైవానివి, ఇంద్రుడివు. బ్రాహ్మణులు, గోవులు, దేవతలు, సజ్జనుడు సుఖాల కోసం నిన్ను ఇంద్రునిగా చేసి పట్టం కట్టుమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. అంటే భూలోకంలోనే నువ్వు ఇంద్రుడి వంటి కన్నా గొప్పవాడివి. బ్రాహ్మణులకి, గోవులకి, దేవతలు, సజ్జనుల సుఖాల కోసం ఇక్కడ అవతరించావు, భూభారం తగ్గించడానికి అవతరించావు. నిన్ను పట్టాభిషేకం చేయమన్నారు. నీవు భూమండలం యొక్క గొప్పదైన బరువు నివారించడానికి అవతరించిన శ్రీ మహావిష్ణువు. అందువలన నీకు అభిషేకం చేస్తున్నా, పట్టాభిషేకం చేస్తున్నానని సురభిక్షీరములన్ సురద్విప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీనన్ జలనీ సన్మోని సంఘంబుతో సురనాథుండభిషిక్తుని చేసి పలికెన్ సొంపార గోవిందుడనుచు రణాక్రాంత విపక్షున్ తోయజదళాక్షున్ సాధు సంరక్షణున్ సురభిక్షీరములన్ సురద్విప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుడంచు రణాక్రాంత విపక్షున్ తోయజదళాక్షున్ సాధు సంరక్షణున్. ఆ కామధేను క్షీరంతోనూ ఐరావతం తన తొండలతో తెచ్చిన సురగంగా జలాలతోనూ దేవేంద్రుడు దేవమాత అయిన అదితితోనూ మహర్షులతోనూ కలిసి పద్మాక్షుడు, సాధు సంరక్షకుడు, యుద్ధాల్లో శత్రువులను జయించినవాడు ఆయన
పద్మాక్షుడైన కృష్ణుని అభిషిక్తుని చేసి నీవు గోవిందుడివి అని విశేషంగా ప్రశంసించాడు. అప్పటినుంచే ఈ గోవిందనామము లోకప్రసిద్ధ చెందింది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే అని కీర్తించారు ఆదిశంకర భగవత్పాదులు. గోవిందనామం తిరుమలలో నిరంతరాయంగా వినపడుతూ ఉంటుంది. వరుస లైన్లో ఉన్నప్పుడు ముందర భక్తులు కదలకపోతే గోవిందా అంటారు. దేవుణ్ణి పిలిచేటప్పుడు గోవిందా అంటారు. ఆకలేస్తుంటే గోవిందా గోవిందా అంటారు. ఇలాగా అన్ని భావాలు అక్కడ తిరుమలలో మనం పరిశీలిస్తూ ఉంటాం. గోవిందా 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 అని మారుమోగిపోతుంటుంది ఆ నామం. అటువంటి నామాన్ని ఇప్పుడు శ్రీకృష్ణునికి సార్థకం చేశారు. గోవిందుడు అంటే గోవులను వేదములను వీటిలన్నింటినీ రక్షించేవాడు, బ్రాహ్మణులను రక్షించేవాడు, సజ్జనులకి రక్షణ ఇచ్చేవాడు. అటువంటి గోవిందుని నామం పరమ పవిత్రమైనది, పలకడానికి సులువైనది. అటువంటి గోవింద పట్టాభిషేకం ఇప్పుడు మనం విన్నాం, శ్రవణం చేశాం భాగవతం ద్వారా. ఇది మనకి ఒక గొప్ప సువర్ణావకాశంగా మనం భావించాలి. తర్వాత ఆ గోవింద పట్టాభిషేక సమయంలో ఏమైందంటే తుంబుర నారదాదులు సిద్ధచారణ గంధర్వులును హరికథలు పాడి అసురకాంతలు మింటవాడిరి వేల్పులు గురించి అంచిత కుసుమ వృష్టి జగములు మా మూడును సంతోషమును పొందే కుర్రుల చన్నుల కురిసెపాలు నవజలంబులతోడ నదులెల్ల ప్రవహించే నిఖిల వృక్షములు తేనీయలు వడిసే సర్వలతికిల ఫలపుష్ప ఛయము అమరే పర్వతంబులు మణిగణ ప్రభల నొప్పే ప్రాణులకు ఎల్ల తమలోని పగలుమానే వాసుదేవుని అభిషేక అవసరమున. వసుదేవసుతుడైన శ్రీకృష్ణుని అభిషేక సమయంలో ఏమైందంటే తుంబురుడు నారదుడు మొదలైన వారు దేవజాతులైన సిద్ధులు చారణులు గంధర్వులు కృష్ణలీలలను గానం చేశారట. అప్సరసలు నాట్యం చేశారు. కుసుమ వృష్టిని దేవతలు కురిపించారు. ముల్లోకాలు సంతోషాన్ని పొందాయి. తొలిచూలు ఆవు పొదుగుల నుండి వాటంతట అవే పాలు ధారాపాతంగా వర్షించాయి. చెట్లన్నీ తేనెలను వర్షించాయి. తీగలు పూలు పండ్లతో విరాజిల్లాయి. తీగలు పూలు పండ్లతో చెట్లన్నీ విరాజిల్లాయి. పర్వతాలు పలు కాంతులతో ఒప్పాయి. ప్రాణులన్నిటికీ తమలోని వైరాలు అంతరించాయి. అంతా శుభమే జరిగింది, మంగళం జరిగింది. అటువంటి గోవింద పట్టాభిషేకం లోక కళ్యాణానికి దారితీసింది. లోకమంతా పునీతమైపోయింది, పరమ పవిత్రమైపోయింది. ఆ విధంగా అందరూ చాలా సంతోషించారు. ఈ విధంగా దేవేంద్రుడు శ్రీకృష్ణుని గోపకులకు గోవులకు అధినేతగా అభిషిక్తుని చేసి శ్రీకృష్ణుని వద్ద వీడ్కోలు తీసుకుని తన దేవతాగణములతో స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.